నమ్ముతాను. నా బిడ్డలు ఇద్దరు రష్యన్ ఆర్థడాక్స్ చర్చిలో క్రిస్టియానిటీ తీసుకునే వ్యక్తి నా బిడ్డ. ఎందుకంటే భగవంతుడు ఒక్కడే నమ్ముతాను. ఈశ్వరుడు అంటాము, అల్లా అంటాము, యెహోవా అంటాము, ఏదో రూపం లేనిది భగవంతుడు, అది నేను నమ్ముతాను. అలాంటిది ఈయన జగన్మోహన్ రెడ్డి గారికి ఏం బాధ ఏంటండి? నువ్వు తిరుమలకి వెళ్ళి మీరు చెప్పులు తెల్తారా? తిరుమలకి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి అవదలుచుకున్న మీరు అసలు గౌరవం ఇచ్చారా ఏ రోజున? తిరుమలకి చెప్పులు తేల్తారా మీరు? అలాంటి వ్యక్తిని ఏడుకొండల వాడు ముఖ్యమంత్రి కమ్మని ఆశీర్వదిస్తాడా? ఇదా మీరు ఇచ్చేది మర్యాద? ఏడుకొండల వెంకటేశ్వరుని ఎవరైనా సరే నిజంగా అగౌరవపరిచినప్పుడు అది కలియుగ వెంకటేశ్వరుడు. దయచేసి తక్కువగా తీసుకోకండి. జగన్మోహన్ రెడ్డి గారు మీకు కూడా చెప్తున్నాను, మర్యాదగా పాటించండి. సాంప్రదాయాల్ని, సంస్కృతుల్ని ప్రతిదాన్ని పాటించి తీరాలి. మీరు చాలా బాధ్యతగా ఉండాల్సిన వ్యక్తులు. అలాంటి వ్యక్తులకి మన బాబ్జీ గారు అండగా ఉంటానంటే ఏం చేస్తామండి మనం? ఇప్పుడు హైదరాబాద్లో యాదగిరి గుట్ట ఉంది. యాదగిరి గుట్టకి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పులేసుకొని వస్తే కేసీఆర్ గారు ఒప్పుకుంటారా? అంటే తెలంగాణ నరసింహస్వామి వేరును ఆంధ్ర నరసింహస్వామి వేరుంటారండి? లేదా తెలంగాణ వెంకటేశ్వర వేరును ఆంధ్రాకి వెంకటేశ్వర వేరుంటారండి? మరి అలాంటి వ్యక్తికి మన కేసీఆర్ గారు సపోర్ట్ చేస్తే ఎట్లా? మీకేమో జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణలోకి రాకూడదు అంటే ఆంధ్ర వాళ్ళు ఎవరు రాకూడదు తెలంగాణలోకి. మీరు వచ్చి తెలంగాణలో చేయించండి. నేను ఒకటే అడుగుతాను, పాలకుల నుంచి పెద్దలు కేసీఆర్ గారు ఒకటే అడుగుతున్నాను. నిజంగా చంద్రబాబు గారికి విముక్తి చేయాలంటే చంద్రబాబు విమోచన సమితిలో పార్టీ పెట్టండి ఆంధ్రప్రదేశ్లో. వారి తరపున అభ్యర్థులు నిలబెట్టి చంద్రబాబు గారిని రక్షించండి, సంతోషపడతాం. అంతేగాని మీరు జగన్మోహన్ రెడ్డి గారికి దొడ్డిదారిని చేస్తే, అరే మనుషుల్ని గౌరవించని వ్యక్తి, చుట్టుపక్కల క్రిమినల్స్ ని పక్కన తిరిగే వ్యక్తి, మరి వారిని ఎలా అంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అవుతారు? కలియుగ వెంకటేశ్వరుడు ఆయన వెంకటేశ్వరస్వామికి ఆయన చెప్పులేసుకుని లోపలికి వెళ్తాడు గుడికి. ఆయనతో ఏం మాట్లాడతాం? మీరు అలాంటి ఆయన మీలాంటి విఘ్నత ఉన్న పెద్దలు, ధర్మపరులు మీరు కూడా ఆయన వెనకేసుకొస్తే మేమేం చేస్తాం? ఇంకొక శుభవార్త ఏంటంటే కేసీఆర్ గారు సపోర్ట్ చేసినప్పుడు ఎవరు గెలవరు, అది మర్చిపెట్టుకోండి. 2014లో శుభ సూచన ఏంటంటే 2014లో అఖండ మెజారిటీతో సాధిస్తారని జోస్యం చెప్పారు. ఆయన జోస్యం ఎంత బాగైందో మీకు తెలుసు. అంటే తాను ఒకటి తలిస్తే దైవం ఒకటి తలిచిందంటారు. కేసీఆర్ ఒకటి తలిస్తే దైవం ఒకటి తలిచింది. దయచేసి కేసీఆర్ గారు దృష్టిలో పెట్టుకోవాలి. మీరు జగన్మోహన్ రెడ్డి గారు తలుస్తున్నారు, కానీ దైవం ఇంకొకటి తలుస్తుంది. యాదాద్రి నరసింహుడు ఇంకొకటి తలుస్తున్నాడు, ఏడుకొండల వెంకటేశ్వరుడు ఇంకొకటి తలుస్తున్నాడు. మీరెవ్వరు ముఖ్యమంత్రులు కావచ్చు, ప్రధానమంత్రులు కావచ్చు, గొప్ప గొప్ప వేల కోట్ల అధిపతులు కావచ్చు, కానీ భగవంతుడి ముందు, తల్లి ముందు, యెహోవా ముందు, అల్లా ముందు, ఈశ్వరుడి ముందు మీరందరూ చాలా చాలా సామాన్యులు. గుర్తుపెట్టుకోండి, తగ్గి ఉండడం నేర్చుకోండి. అందరూ తగ్గి ఉండటం. ప్రకృతి పంచభూతాల కంటే మీరెవరు ఎక్కువ కాదు. దయచేసి అందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉన్నారు. ప్రతి పెద్ద నాయకులు కూడా. కాలం హిరణ్యకశిపుడు లాంటి చీల్చి చెండాడేసింది. స్తంభంలో ఉన్నాడు నరసింహుడు, బయటకు వచ్చి చీల్చి చెండాడేశాడు. అహంకారంతో మనుషులు కొట్టుకుంటే మన నాయకులు కూడా చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. ధర్మం నిలబడాలి. నేను ఈ రోజున ఉంది, ప్రతి సామాన్యుడు బతికుండాలి. ఆడపడుచుకి మాన ప్రాణ సంరక్షణలు బలంగా ఆ రక్షణతో ఉండాలి. అందుకొని వచ్చాను రాజకీయాల్లోకి. నాకే సరదానా? ఎండల్లో తిరిగేసి వేల కోట్లు వదులుకొని 100 కోట్లు సంపాదించగలిగే శక్తి ఉంది. దమ్ము లేక, తెగింపు లేక, సంపాదించగలిగే శక్తి లేక కాదు. నాకు ఇష్టం సామాన్యుడు అండర్ను చేరడం. సామాన్యుడు అవినీతి చేస్తా ఉన్నారు. ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇదే పెద్ద మనిషి ఈ మధ్య కాలంలోనే కేసీఆర్ గారి గురించి మాట్లాడిన మాటలు ఒక్కసారి గుర్తుకు తెస్తా ఉన్నా ఈ సందర్భంలో. ఎందుకనంటే మీరంతా 20 రోజులుగా టీవీ చూసినప్పుడు మీ అందరికీ కూడా అదే కనిపిస్తూ ఉంటుంది. కేసీఆర్ గారంటే ఒక బూత్ అన్నట్టుగా, కేసీఆర్ గారితో జగన్ అనే వ్యక్తి టైఅప్ అయ్యాడంట. కేసీఆర్ గారితో జగన్ టైఅప్ అయినందువల్ల రాష్ట్రం అధోగతి పాలవుతా ఉందట. రకరకాలుగా ఆ టీవీలు, ఆ పేపర్లు చూస్తే, ఆ ఎల్లో మీడియాను చూస్తే ఏ స్థాయిలోకి వెళ్ళిపోయిందో ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా. ఒక్కసారి నేను మిమ్మల్ని ఇదే అడుగుతా ఉన్నా. ఇదే ఆంధ్రప్రదేశ్కు సంబంధించి నింద కేసీఆర్ గారు మాట్లాడుతూ అన్నారు. ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ప్రత్యేక హోదా అన్న అంశం మీద
తాను మద్దతు ఇస్తా ఉన్నాడు. తన పార్టీకి చెందిన మొత్తం 17 మంది ఎంపీలు వరుసగా పార్లమెంట్లో నిలబెట్టించి మద్దతు ఇస్తాను అని చెప్పి నిన్న స్టేట్మెంట్ ఇచ్చాడు. ఒకసారి నేను ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈరోజు మనకు ప్రత్యేక హోదా రావాలి అని అంటే అది ఎలా వస్తుందో ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మన రాష్ట్రంలో మనకున్న బలం 25 మంది ఎంపీలు. మన రాష్ట్రంలో మనకున్న 25 మంది ఎంపీల బలంతో మనం ప్రత్యేక హోదా సాధించుకునే అవకాశాలు ఏ మేరకున్నాయో ఒక్కసారి ఆలోచన చేయండి. ఇదే 25 మంది ఎంపీలకు తోడు పక్కన కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన 17 మంది ఎంపీలు ఒక్కసారి మనతో జతకట్టి మొత్తం 42 మంది ఎంపీలు ఒకే తాటి మీదకి వచ్చి ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్రానికి కావాలి అని డిమాండ్ చేస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఎందుకు ఈ మాట అంటా ఉన్నానో తెలుసా? కారణం ఏంటంటే కేసీఆర్ కావచ్చు, ఇంకొకరు కావచ్చు ఎవరైనా కూడా ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో నా మద్దతు ఉంటుంది అని చెప్పి ఏదైనా పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరైనా పిలుపునిస్తే దాన్ని ఎవరైనా కూడా స్వాగతిస్తారు. అభివృద్ధి కోరుకునేవాడు ఎవరైనా కూడా దాన్ని స్వాగతిస్తారు, కృతజ్ఞత చెప్తారు. కానీ ఇక్కడేం జరుగుతూ ఉంది? కేసీఆర్ అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారికి సరిపోదు కాబట్టి కేసీఆర్ అనే వ్యక్తి ప్రత్యేక హోదాకు మద్దతు ఇచ్చినా కూడా ఆయన దొంగ 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 దొంగ. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ఇష్టం లేదు కాబట్టి. ఇటువంటి రాజకీయాలు ఇవాళ చూస్తూ ఉన్నాం. నేను ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. ఈ మధ్యకాలంలో ఎన్నికలలో క్యాంపెయినింగ్ కోసం ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు చాలామంది నాయకులను బయట నుంచి అద్దెకు తీసుకొని వచ్చాడు. ఆ అద్దెకు తీసుకొచ్చిన నాయకులను మీరంతా కూడా చూశారు. చాలామంది ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు మైకు పట్టుకుంటే పక్కన వేరే రాష్ట్రానికి చెందిన నాయకులు కనిపిస్తూ ఉన్నారు. చాలా చోట్ల మీరే చూసే ఉంటారు. నేను ఇదే మిమ్మల్ని అందరినీ ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఆ అద్దెకు తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు గారి పక్కన నిలబడ్డ ఆ నాయకులతో ఒక్కరితో అన్న కనీసం చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో మా మద్దతు పూర్తిగా ఉంటుంది అని ఒక్కరితో అన్న అనిపించాడా అని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా మీ సమక్షంలో అడుగుతా ఉన్నా. కనీసం ఒక్కరితో ఇంతమందిని అద్దెకు తీసుకొచ్చి పక్కన నాయకులను నిలబెట్టాడు. ఒక్కరితో కూడా అనిపించలేకపోయాడు నా ఎంపీల మద్దతు మీకు ఉంటుంది, ఆంధ్ర రాష్ట్రం నష్టపోయింది, ప్రత్యేక హోదాకు మేము తోడుగా ఉంటాము అని చెప్పి ఒక్కరితో అనిపించుకోలేకపోయాడు. కానీ అదే పక్కన కేసీఆర్ గారు మన రాష్ట్రం కాకపోయినా కూడా 4 అడుగులు ముందుకేసి వచ్చి తెలుగువారు ఒకటిగా ఉండాలి, తెలుగువారు ఒకరికొకరు సహకరించుకోవాలి అని చెప్పి 1 అడుగు ముందుకేసి తన 17 మంది ఎంపీలు ఒక తాటి మీదకి వస్తారు, ప్రత్యేక హోదా కోసం మీ అందరికీ అండగా ఉంటాము అని చెప్పి వాళ్ళు స్టేట్మెంట్ ఇస్తే తన పార్ట్నర్ ఈ మధ్యకాలంలోనే ఈరోజు మధ్యాహ్నమే అన్నాడు తన పార్ట్నర్, నేను తిరుపతికి చెప్పులేసుకొని పోయానట. నిజంగా ఎక్కడ అబద్ధాలు ఆడుతూ ఉన్నారో ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇదే తిరుమలకు జగన్ అనే వ్యక్తి చెప్పులిప్పి కాలి నడకన 3,500 మెట్లెక్కి జగన్ అనే వ్యక్తి చెప్పులిప్పి కాలి నడకన 3,500 మెట్లెక్కి నడిచాడు. ఇదే పార్ట్నర్ బూట్లతో నడిచాడు. ఇదే పార్ట్నర్. వీళ్ళు నా గురించి మాట్లాడతారు. ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈ రాజకీయాలు మారాలి, అబద్ధాలు పోవాలి, విశ్వసనీయత అన్న పదం రావాలి. ఒక రాజకీయ నాయకుడు మైకు పట్టుకొని ఫలానిది చేస్తాను అని చెప్తే ఆ రాజకీయ నాయకుడు అది చేయకపోతే ఆ చెప్పింది ఎన్నికల ప్రణాళికలో పెట్టి ప్రజలను ఓటడిగిన తర్వాత ఆ రాజకీయ నాయకుడు అది చేయకపోతే తన పదవికి తాను రాజీనామా చేసి ఇంటికి వెళ్ళిపోయే పరిస్థితి తీసుకొని రావాలి. ఈ వ్యవస్థ మొత్తం మార్పు జరగాలి. విశ్వసనీయత అన్న పదానికి అర్థం రావాలి. ఈ వ్యవస్థలోకి నిజాయితీ రావాలి. ఈ వ్యవస్థలోకి మార్పు రావాలి అనంటే ఇది జగన్ ఒక్కడి వల్లే సాధ్యం కాదు. మరో 2 రోజుల్లో ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఆ 2 రోజుల్లో ఆ మార్పు చేయగలిగిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అనంటే అది మీ చేతుల్లో ఉన్న బటన్ అని చెప్పి మీరెవరూ కూడా మర్చిపోవద్దని చెప్పి కోరుతా ఉన్నా. ఈ వ్యవస్థలోకి మార్పు తీసుకొని రమ్మని మీ అందరితో కూడా కోరుతాను. నవరత్నాల ద్వారా మంచి జరుగుతుందని 3,648 కిలోమీటర్ల పాదయాత్ర చేశా. 9 సంవత్సరాలుగా మీరంతా నన్ను చూస్తూ ఉన్నారు.
ఎక్కడ ఏ పేదవాడికి ఏ అవసరం వచ్చినా జగన్ అనేవాడు అక్కడ కనిపించాడు, ధర్నా చేశాడు. ఎక్కడ ఎవరికి ఏ అవసరం వచ్చినా అక్కడ నిరాహార దీక్ష జగన్ చేశాడు. ఎక్కడ ఎవరికి ఏ అవసరం వచ్చినా అక్కడ కనిపించింది ఎవరు అని అంటే ఈ 9 సంవత్సరాలుగా ఎవరున్నారు అని అంటే జగన్ తప్ప ఇంకెవరు లేరు. ఒక్కసారి 9 సంవత్సరాలుగా నన్ను చూశారు కాబట్టి ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మీకు ఎలాంటి నాయకుడు కావాలి అన్నది ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. నాయకుడు అంటే నాకు తెలిసినంత వరకు ఎలా ఉండాలో తెలుసా? ప్రతి కార్యకర్త కాలర్ ఎగరేసుకొని ఫలాని వాడు మా నాయకుడు అని చెప్పుకునే విధంగా ఉండాలి. ఆ నాయకుడు అనేవాడు, నాయకుడు అనేవానికి విశ్వసనీయత ఉండాలి. నాయకుడు అనేవానికి నిజాయితీ ఉండాలి. నాయకుడు అనేవాడికి ప్రజలు తప్ప మరొకటి ఏది కూడా కనపరచకుండా ఉండాలి. వాడే నాయకుడు, అప్పుడే నాయకుడు అవుతాడు.